హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. పుష్ప 2 రిలీజ్ డిసెంబర్ 4th అయితే అదే టెంపో తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కేసు గురించి ఈ రోజు దాకా అదే టెంపోలో విచారణ జరుగుతుంది. అయితే నిన్న అల్లు అర్జున్ గారితో పోలీసులు ఏమని విచారించారు, ఎలాంటి ప్రశ్నలు వేశారు, ఇవన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు బండతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే. నిన్న అల్లు అర్జున్ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సో దాంట్లో ఏమేమి ప్రశ్నలు అడిగారు మ్యామ్? అల్లు అర్జున్ నిన్న పోలీసులు ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ ఏంటి అని అంటే ద ఫస్ట్ క్వశ్చన్, పుష్ప 2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ సహా ఇతర నటినట్ల రాకను పోలీసులు అనుమతి తిరస్కరించారని సంధ్య థియేటర్ మేనేజర్ ఎవరైతే నాగరాజు గారు ఉన్నారో ఆయన చెప్పారు. మరి ఆ విషయం నాగరాజు గారు మీకు చెప్పారా లేదా థియేటర్ యాజమాన్యము తిరస్కరించింది అని ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటి అని అంటే థియేటర్ యాజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా లేదా, అందినప్పటికీ కూడా ఒకవేళ మీరు కావాలనే ప్రీమియర్ షోకి వచ్చారా, సెకండ్ క్వశ్చన్. థర్డ్ ఏంటి అంటే పోలీసుల అనుమతి లేకున్నా థియేటర్కి మీరు ఎందుకు వచ్చారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు. ఇంకోటి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే మీతో పాటు ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఆ బౌన్సర్లకి ఏజెన్సీ అనుమతులు ఉన్నాయా లేదా అనే క్వశ్చన్ అడిగారు. ఇంకోటి, మీరు థియేటర్కి రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది అనే విషయానికి మీరు అంగీకరిస్తారా లేదా. ఓకే, చేతులు ఊపుతూ ర్యాలీ లాగా మనుషుల్ని ప్రొవోక్ చేసేటట్టు థియేటర్లోకి ఎందుకు వచ్చారు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే పోలీసుల విధులకి మీరు ఎందుకు భంగం కలిగించారు, అంతరాయం కలిగించారు అనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, రేవతి చనిపోయిందనే విషయం మీకు థియేటర్ లోపల ఉన్నప్పుడే మేనేజర్ నాగరాజ్ చెప్పారా లేదా. రేవతి మృతి గురించి మరుసటి రోజు వరకు మీకు తెలియదని మీడియాతో ఎందుకు చెప్పారు. ఓకే, చనిపోయిన రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా అనే క్వశ్చన్ అడిగారు. తొక్కిసలాట జరిగిన ఒక వ్యక్తి మరణించినా కూడా మీరు థియేటర్ నుంచి బయటికి ఎందుకు రాలేదు. ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం జరిగింది. దీంట్లో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం అనలైజ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ మీడియా కాన్ఫరెన్స్ ఏదైతే పెట్టాడో అది మేబీ అభ్యంతరకరమైన విషయం అయి ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ ఆల్రెడీ సబ్జుడిస్లో ఉంది. ఈయనేమో ఒకటి చెప్పారు, నాకు అసలు నెక్స్ట్ డే వరకు రేవతి చనిపోయినట్టు తెలియలేదు అని. రేవతి గారు చనిపోయిన నెక్స్ట్ డే 3 daysకి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత మొన్న కాన్ఫరెన్స్లో ఏమని చెప్పారు, అసలు ఆవిడ చనిపోయిందని నాకు తెలీదు, మరుసటి రోజు మార్నింగ్ తెలుసు అని చెప్పారు. నెక్స్ట్ మినిట్ సోషల్ మీడియాలో ఏమి వీడియోస్ వచ్చాయి, రేవతి చనిపోయిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉన్నారు థియేటర్లో. మూవీ స్టార్ట్ అయిపోయింది, ఇంటర్వెల్ టైంకి కూడా ఆయన అక్కడే ఉన్నారు. సో ఇవన్నీ వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఈయన ప్రీవియస్గా ఇప్పుడు నిన్న విచారణలో కాకుండా ముందుగా ఇచ్చినవన్నీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి. రాదర్ అల్లు అర్జున్ అసలు ఈ కాన్ఫరెన్సెస్ పెట్టకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి విచారణ జరగడము, ఎంక్వైరీ జరగడం, పోలీసుల పని వాళ్ళని చేసుకొని ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఈయన ఐ డోంట్ నో వాట్ ప్రొవోక్డ్ హిమ్, సడన్గా మీడియా కాన్ఫరెన్స్ పెట్టడము, దాంట్లో రాసుకొచ్చిన థింగ్స్ అన్ని చదవడము, అవన్నీ నార్మల్ పీపుల్ సోషల్ మీడియాలో వాటిని ఈయన చెప్పేవన్నీ అబద్ధాలు అని వాళ్ళు దే ఆర్ ప్రూవింగ్ హిమ్ రాంగ్. ఓకే, సో ఈయన కొంచెం పశ్చాత్తాపంతో ఉండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హిమ్. ఓకే, ఆ అమ్మాయి చనిపోయింది, ఎవరు కావాలని చంపరు. ఓకే, బట్ ఇట్ వాజ్ ఎ ర్యాండమ్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ అల్లు అర్జున ఏంటి అనేది కోర్ట్ డెఫినెట్గా నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కేసులో ఈయన A11, A18 ఏమో ఈ మైత్రి మూవీ మేకర్స్ మొత్తం అందరి యాజమాన్యం. సో ఆ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకేం లేదు అని అంటారు. బట్ అది ల్యాకింగ్గా ఉండిందేమో అల్లు అర్జున్లో. సరే మేడం, ఇంకా విచారణలో ఫాల్స్ ఎవిడెన్సెస్ ఏమైనా ఇచ్చేది ఉంటే మళ్ళీ మిమ్మల్ని జైలుకి తీసుకొని వస్తాము అని అన్నారంట, అది నిజమేనా మ్యామ్? ఏమన్నారు అని అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా ఇన్వెస్టిగేషన్లో మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా మీరు మళ్ళీ హాజరు కావాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ కూడా దానికి నేను సహకరిస్తాను అని చెప్పారంట. చూడాలి ఇది ఏ మలుపు తిరిగిపోతుందో. నిన్న జరిగిన విచారణ గురించి చాలా స్పష్టంగా క్లుప్తంగా మా అందరికీ అర్థమయ్యేటట్టు తెలియజేశామని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ తెలుగు క్యాపిటల్ టీవీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.